పిల్లలకి బానిసలుగా ఉన్నారు. ఎవరో ఒకరు ఏదో ఒకరి బానిసత్వంలో నలిగిపోతున్నటువంటి అనుభవాలు. ఇదిగో ఈ దినాన మరి నీవు ఎవరి బానిసత్వంలో ఉన్నావు? నీవు ఎవరి బానిసత్వంలో నలిగిపోతూ ఉన్నావు? నీ బానిసత్వ బ్రతుకు ఎంత దుఃఖకరమైనప్పటికీ, అది ఎంత వేదనకరమైనప్పటికీ, అది ఎంత సమాధానం నెమ్మది లేని పరిస్థితి అయినప్పటికీ, అది ప్రాణం విసిగిపోయే పరిస్థితి అయినా, జీవితం మీద విరక్తి కలిగినటువంటి అనుభవమే అయి ఉండవచ్చు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది బతుకు ఎందుకు అనే ఆలోచనలు వచ్చి ఉండవచ్చు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది కూడా ఒక కాపురమేనా? ఈ కాపురం చేసినా చేయకపోయినా ఈ బ్రతుకు నాకు ఎందుకు అని దుఃఖపడినటువంటి పరిస్థితులు లేకపోలేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ తండ్రి సంరక్షణ కాదు, ఇది నా తండ్రి సంరక్షణ నాకు బానిసగా ఉన్నదని బాధపడుతున్నటువంటి నా దేవుని బిడ్డలారా, దిగులు పడకు, భయపడకు. ప్రభు నీ దుఃఖాన్ని చూసి ఉన్నాడు. ప్రభు నీ బానిసత్వ బ్రతుకుని చూసి ఉన్నాడు. ఇశ్రాయేలు కోసం దిగి వచ్చిన దేవుడు ఈ రోజు నువ్వు ఎవరి బానిసత్వంలో ఉన్నప్పటికీ తప్పక నిన్ను విమోచించడానికి, తప్పక నిన్ను విడిపించడానికి నా దేవుడు దిగి వచ్చి ఉన్నాడు. ఏ పాపపు బానిసత్వంలో నువ్వు ఉన్నావో ఆ పాపపు బానిసత్వం నుంచి విడుదల లేక, విడిపించుకోలేక, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, స్వతంత్రాలుగా మార్చబడలేక కొట్టిమిట్టాడుతున్నావా? ఆ బానిసత్వ సంఖ్యలలో బంధకాలలో బంధించబడిపోయి విడుదల లేక యాతన పడుతున్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, నా దేవుడు నీ యాతన చూసి ఉన్నాడు. నా దేవుడు నీ పరిస్థితిని చూసి ఉన్నాడు. చూసిన దేవుడు నీ కొరకు చెలించిపోయిన దేవుడు, కనికరమ కలిగినటువంటి దేవుడు, జాలి కలిగినటువంటి దేవుడు. నీ మీద ఆయన జాలిపడి నీవు ఎవరి బానిసత్వంలో ఉన్నావో ఇదిగో తన బాహువును చాపి తీర్పును తీర్చి నిన్ను విమోచించడానికి నీ దేవుని బాహువు నీ కొరకు చాపబడి ఉన్నది. నీ కొరకు చాపబడి ఉన్నది. ఏ పాపపు బానిసత్వంలో ఉన్నావో, ఏ వ్యసనపు బానిసత్వంలో ఉన్నావో, ఏ అప్పుల బానిసత్వంలో ఉన్నావో, ఏ రోగం వ్యాధి అనే బానిసత్వంలో ఉన్నావో చూచిన దేవుడు నిన్ను విమోచించడానికి దిగి వచ్చిన శుభవేళ. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిన్ను మాత్రమే, మీ ప్రతి ఒక్కరిని యేసు మాత్రమే విడిపించగలిగిన దేవుడని నీవు విశ్వసించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకో. యవనస్తులారా, చిన్నలారా, పెద్దలారా, ఏ బానిస బ్రతుకు నీ జీవితంలో ఉన్నది? దేవుని వాక్యం ఎంత ఇదిగో తేటకల్లుగా నువ్వు గ్రహించినట్లుగా నా ప్రభు నీతో మాట్లాడి ఉన్నాడు కనుక ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకో. ఎవరికి బానిసై ఉన్నావు ఈరోజు ప్రభు ప్రార్థన చేయి. ఆ బానిసత్వం నుంచి నా దేవుడిని విడిపించాలని కోరుకుంటున్నాడు. ఏ వ్యసనానికి, ఏ పాపానికి నువ్వు బానిసైపోయి ఉన్నావో అందులో నుంచి నా ప్రభు నిన్ను విడిపించడానికి తన పరిశుద్ధ బాహువుని నీ కొరకు సాగినటువంటి గడియ. యేసు మాత్రమే విమోచించగలడు. నీవు నీ శక్తి చేత, నీ బలము చేత ఇదిగో ఏ మనుషుడు కూడా నిన్ను విమోచించలేడు, నిన్ను విడిపించలేడు. యేసు మాత్రమే విడిపించగలిగిన దేవుడిగా నీ కొరకు ఆయన వచ్చి నీ కొరకు ఎంతసేపు ఆయన మాట్లాడి ఉంటే నిశ్చయముగా ఈ మాట నా కొరకేనని నీవు ఈ మాటను స్వీకరించి ప్రభువు పెట్టుకో. నీవే నన్ను విమోచించగలిగిన దేవుడు, నన్ను విమోచించడానికి వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన వాడు, ఈ వాగ్దానం నా పట్ల నెరవేర్చడానికి సమర్థుడు అని నీ నోటితో ఒప్పుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకో. విడుదల పొందిన వెళ్ళాలి, స్వతంత్రుడిగా మారిన వెళ్ళాలి. ఇంకా బానిసత్వపు బ్రతుకు నీ జీవితంలో ఉండకూడదు. ఆ బానిసత్వ బ్రతుకు నీ బ్రతుకుల్లో సంపూర్ణంగా కలిగిపోవను కాక. నీ కుటుంబంలో ఎవరో బానిసత్వ బ్రతుకుతూ ఉన్నారు, నీ పిల్లలే కావచ్చు, నీ ఇంటి వారే కావచ్చు, నీకు అయిన వారే కావచ్చు, వారు ఎవరైనప్పటికీ కూడా ఈ సమయంలో నువ్వు మెడపట్టగలిగితే నా దేవుడు వారిని కూడా తన బాహువును చాపి విమోచించును కాక. విమోచించి నా దేవుడు నేను చేయి పట్టుకొని పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి యేసు వారిని నడిపించినట్లుగా నేను సియోనికి నా దేవుడు నడిపించడం నేను చేయి పట్టుకున్నాను. నా దేవుడు నీ గమ్యస్థానం సియోను నీ దేవుడి నివాస స్థలం. నీ దేవుడు నివసించే చోటుకి నువ్వు వెళ్ళాలి. అదే నీ గమ్యస్థానం. ఎలా అక్కడికి చేరుకోగలవు? వాగ్దానం చేయబడినటువంటి దేవుని బాహువే నీ చెయ్యి పట్టుకొని నిన్ను ఆ దేవుడు చేర్చునుగాక. ఇశ్రాయేలు వాగ్దాన దేశానికి వెళుతూ ఉన్నప్పుడు ఎన్నో ప్రతికూలతలు ఎదురయ్యాయి. అయినప్పటికీ కూడా నా
దేవుడు చేయి విడువక వారిని పట్టుకొని వాగ్దాన దేశంలోనికి చేర్చిన రీతిగా ఆ సియోను మహాపట్టణంలోనికి, ఆ సియోను రారాజు పట్టణంలోనికి మనల్ని కూడా నా దేవుడు తన బాహువును చాపి పట్టుకొని విడిపించి అక్కడికి మనల్ని చేర్చునుగాక.